పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రోగ్రాం మన జిల్లా అధ్యక్షులు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు వారు ఆహ్వానం మేరకు ఈ కమిటీని బత్తలపల్లిలో పెట్టాలని నిర్ణయించాము. ఈ కమిటీ ఏర్పాటులో అంటే ఇక్కడ స్థానికంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంలో బత్తలపల్లి పాత్రికేయుల బృందం చేసిన కృషి మరువలేనిది. ఎంతో ఆనందం వస్తుంది. ఇలాంటి యూనియన్ జిల్లా వ్యాప్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమిటీ సభ్యులకు అభినందనలు తెలుపుతూ, మన ఉమ్మడి జిల్లాలో గతంలో ఏపీడబ్ల్యూజే సమావేశాలు చాలా మంది చూసింటారు. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత ఈ కమిటీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా పుట్టపర్తిలో మహాసభలు ఏర్పాటు చేశారు. అందులో మన ఆ దిశలో వచ్చేసి డిస్కషన్ మన ప్రతినిధులు, ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు, ఐజే ప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో మనకు ఇంటి పట్టాలు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా స్వగృహాలు వచ్చేసి నిర్మించుకుంటాం. ఆ సమస్య కూడా మనకు త్వరలో పరిష్కారం అవుతుంది. అదే కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ ప్రతి ఇంతకుముందు 20 lakhs అప్పుడు 200 రూపాయలు చెల్లిస్తే 20 lakhs మనకు ఈ జనరల్ ఇన్సూరెన్స్ కింద అవకాశం ఉండేది. అది కూడా వచ్చేసి మన రాష్ట్ర ఐవి సుబ్బారావు గారు వచ్చేసి డిస్కస్ చేస్తున్నారు. అది కూడా ఖచ్చితంగా అవుతుంది. మెడిక్లైమ్ కూడా ఖచ్చితంగా మనకు ఇంతకుముందు 4 ఏళ్ళు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు మెడిక్లైమ్ మళ్ళా సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ పరిధిలో అయితే మీరు ఓకే చేసినా ఓకే, లేదంటే మేము మాట్లాడాలన్నా కూడా మీకు కూడా అందరికీ మెడిక్లైమ్ ప్రీమియం చెల్లించుకోగలిగితే అంతకన్నా ఏముండదు. మనం కూడా ఒకరికి ముందుకేయాలా. మీ దగ్గర నుంచి మీ సపోర్ట్ కూడా కావాలా. ఖచ్చితంగా ఆ విధంగా ఒకరికి కోఆర్డినేట్ చేసుకుని ఒక సహకారం వాతావరణంలో మీరందరూ కూడా సత్యసాయి జిల్లాలో 2వ డివిజన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం. అందులో ప్రముఖంగా బత్తలపల్లి మండల రిపోర్టర్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఏర్పాటు చేయడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ప్రతి యూనియన్ ఏ దాంట్లో చూసుకున్న ఉద్యోగ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా యూనియన్లు అనేది సర్వసాధారణంగా ముందుకొస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మన జర్నలిస్ట్ యూనియన్లో కూడా అనేక యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. ఒక 10 మంది కలిస్తే ఒక యూనియన్, ఆ యూనియన్కి ఒక పేరు పెట్టి ఒక వ్యవహారం, అది సెల్ఫీస్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ యూనియన్ పనిచేస్తుంది అనేది మాత్రం మనం పరిశీలించాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ యూనియన్తో మనం కొనసాగేందుకు, మన సంక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారు, ఏ యూనియన్ ఉంటుంది అనేది మాత్రం పరిశీలించి అందులో మనము ప్రయాణించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్నో యూనియన్లు ఉద్భవించాయి. కానీ ఏపీడబ్ల్యూజే అనేది 1957 అంటే రాష్ట్ర స్వతంత్రం ఇచ్చినటువంటి 10 సంవత్సరాల తర్వాత యూనియన్ ఏర్పాటు చేయింది. ఆగస్టు 17న 1957 ఆగస్టు 17న 35 మందితో ఏర్పాటై ఈ రోజు 10,000 మందికి పైగా సభ్యులతో దేశంలోనే అతి పెద్ద యూనియన్గా ఆవిర్భవించింది అంటే మనమందరూ గర్వించదగినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో అధ్యక్షులుగా మన ఏపీడబ్ల్యూజే నుంచి ఇద్దరు ఎంపికయ్యారంటే అది మనము గర్వించదగ్గ విషయం. శ్రీనివాస్ రెడ్డి నేడు ఐజేయు అధ్యక్షులు, ఒకప్పుడు దేవులపల్లి అమర్. అంటే ఇద్దరు కూడా దేశంలోనే అత్యున్నతమైన జర్నలిస్ట్ యూనియన్కి అధ్యక్షులు అయినారంటే అది ఏపీడబ్ల్యూజే యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు మనకి దేశంలోనే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని పర్యవేక్షించేది, ఒక వాచ్ డాగ్ లా చూస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఏదనుకునేసి మనము జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు సాగేందుకు మా ప్రణాళికను మేము సిద్ధం చేస్తున్నాం. మిత్రులారా,
ముఖ్యంగా ఈ యూనియన్ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ యూనియన్ యొక్క సంక్షేమం కోసం ముందుకెళ్తే కొంతమంది వ్యక్తులు ఈర్ష్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక మంచి కార్యక్రమం తలపెడితే మేము ఒకప్పుడు 2012లో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేద్దామని ప్రెస్ క్లబ్ సైట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న మిత్రులు దాన్ని ఆటంకపరుస్తూ కొద్ది ఇబ్బంది కలిగించారు. ఈ రోజు కూడా ప్రెస్ క్లబ్ నిర్మాణం సాగించలేక మేము తహతహలాడుతున్నాం. అంటే ఇది సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా మాకు పుట్టపర్తిలోని కాదు, ధర్మవరం కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు, కామన్గా ఒకరుద్దరు ఉంటారు. వాటిని అధిగమించి మనము మన సంక్షేమం కోసం పాటుపడాల్సిందే, పోరాటం సాగించాల్సిందే. అంత మాత్రాన నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం కూడా లేదు. ఆ దిశలోనే మన యూనియన్ పనిచేస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లవేళ మీకు అండాదండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు ధర్మవరం రెవెన్యూ డివిజన్ కమిటీని అన్ని పత్రికలకు ప్రాధాన్యతను ఇస్తూ అందరికీ దీంట్లో సమప్రాధాన్యతతో ఒక యూనియన్ని ఏర్పాటు, కొత్త కమిటీ, డివిజన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. వాళ్ళందరికీ కూడా ముందస్తుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాక్షి రామాంజనేయులను ఏపీయూడబ్ల్యూఏ జిల్లా సహాయ కార్యదర్శి ఇచ్చినందుకు, అంటే మా మండలాన్ని గుర్తించి మా పాత్రికేయులందరినీ గుర్తించి మాకు జిల్లాలో కమిటీ చోటు కల్పించినందుకు మీ అందరికీ కూడా, అంటే స్టేజ్ పైన ఉండే వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఒక భరోసానిచ్చి మొట్టమొదటి కార్యక్రమమే ఈరోజు ఇంత దిగ్విజయం కావడానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ వేదిక ఇంత విస్తృతంగా గొప్పగా ఉంది కాబట్టి మన కార్యక్రమం కూడా ఇంత గొప్పగా. ఎస్ జయానందరెడ్డి గారికి, రామాంజనేయులు, జీవి అన్న గారికి, రామన్న క్రాస్ వట్టలపల్లి సిడబ్ల్యూజే కమిటీ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే సభ్యులను అందరూ కూడా సత్కరిస్తున్నారు. మా మిత్రులందరూ మా వట్టలపల్లి శాఖ తరఫున అన్న చిన్న చిరు సత్కారం అన్న, అందరూ కూడా సందేశంగా స్వీకరించాల్సిందిగా కూర్చున్నాం. ఎందుకంటే మాకు చేతనైన సత్కారాన్ని మేము అందిస్తున్నామన్న అభిమానంతో రాము గారు ఆశీస్సు. ధర్మవరం రాదనా పక్కరండి. ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులకు డబ్ల్యూజే తరఫున చిన్నపాటి సత్కారాన్ని అందిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు సమన్వయం చేసుకొని బాగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. గౌరవాధ్యక్షులు ఎక్కడ ఉన్నారు? అధ్యక్షులుగా ఎంపికైన మోహన్ గారికి, గౌరవాధ్యక్షులుగా ఎంపికైన భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన అజయ్ చౌదరి గారికి, మన శ్రీ సత్యసాయి డబ్ల్యూజే అధ్యక్షుడు పుల్లయ్య గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు లెక్కల హరి గారు, ఐజేయుడబ్ల్యూజే శ్రీనివాస్ గారు సత్కరిస్తున్నారు. వారికి శుభ సంతోషం.
ఓకే. ఈ రోజు బత్తలపల్లికి అది ఫోటో తీసేయడం. రాజు ఆలోచన చేస్తున్నావు. అదే కదా. ఓకే ఓకేనా. కరెక్ట్. సత్యసాయి జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గంలో భాగంగా శుక్రవారం మా బత్తపల్లికి విచ్చేయడంతో ధర్మం డివిజన్ కార్యవర్గాన్ని ఎంపికను అందరి ఆమోదంతో సజావుగా ఎంపిక జరిగింది. ఇదే సజావుతోనే తీసుకొని ఆదర్శంగా ప్రతి సమస్య పైన, ముఖ్యంగా విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థుల ఫీజు, అక్రిడేషన్ విషయము, హౌస్ సైట్సు, రైల్వే పాసు, బస్ పాసు తదితర అంశాలపై జిల్లా కమిటీతో పాటు డివిజన్ కమిటీ, మండల కమిటీ అందరూ సహకారం అందిస్తామని, ఈ సమస్యలపైన దృష్టి సారించి విజయవంతంగా సమస్యలు పరిష్కరింపజేయడానికి కృషి చేయాలని మండల తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ధర్మ డివిజన్కి నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ బత్తలపల్లి జర్నలిస్ట్ యూనియన్ తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా నుండి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య గారు, అదేవిధంగా ఉద్దండం చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, జిల్లా కమిటీ కార్యవర్గంను సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ కమిటీ ఎన్నుకోవడానికి. ఈ నూతన డివిజన్ కమిటీకి సంబంధించి జిల్లా వారి అధ్యక్షుల వారి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న కొత్త నూతన కమిటీ అధ్యక్షులకు, ఆ కమిటీ కార్యవర్గానికి అంతా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులైతేనేమి, ప్లస్ వాళ్ళ పిల్లలు చదువుల కోసమైతేనేమి, నివాసం ఉన్నటువంటి హౌసింగ్ సంబంధించి అయితేనేమి సుదీర్ఘంగా జిల్లా కమిటీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమస్యలన్నిటికీ ఖచ్చితంగా ఏపీడబ్ల్యూజే అండ ఉంటుంది. మీ సమస్యల మీద ఏ దానిమైనా అధికారులతో దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కూర్చొని చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎప్పుడూ ఏపీడబ్ల్యూజే ముందుంటుందనేది అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వాటికి అన్నిటికీ మాకు ఈ ధర్మవరం డివిజన్లో ఉన్నటువంటి వచ్చిన పాత్రికేయ మిత్రులు, తోటి మిత్రులు అందరూ చాలా సంతోషపడ్డారు ఆ విధంగా హామీ ఇవ్వడంతో. కాబట్టి ఏదైనా ఐక్యతతో ఉంటేనే సాధించగలమనే అభిప్రాయంతో ఈరోజు మేము ఒక ఐక్యత వేదిక ప్లస్ బత్తలపల్లి మండలాధ్యక్షుడు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశాన్ని మంచి టీం వర్క్గా మొబిలైజేషన్ చేసి వాటిని సమావేశాన్ని బాగా దిగ్విజయంగా చేయడం జరిగింది. ఆ బత్తలపల్లి జర్నలిస్ట్ టీంకి అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బత్తలపల్లిలో ఏపీడబ్ల్యూజే సమావేశాన్ని, నూతన కమిటీని నిర్వహించే సమావేశాన్ని నిర్వహించారు. కొత్తగా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కమిటీను రానున్న భవిష్యత్తులో మరింత ఉత్తేజంతో ముందుకు తీసుకువెళ్ళి పాత్రికేయుల సమస్యలపైన పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నూతనంగా కమిటీకి ఎన్నుకున్నటువంటి కార్యవర్గ సభ్యులకందరికీ, అధ్యక్షునికి, కార్యవర్గ సభ్యులకందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.